సిగరెట్లు కాల్చిపడేస్తున్నారు, హిజాబ్లు తీసిపడేస్తున్నారు. ఇరాన్ ప్రజల్లో ఒక్కసారిగా ఇంత ఆగ్రహం పెల్లుబుకడానికి కారణమేంటి? ఆందోళనకర స్థాయిలో ఆ దేశంలో ఆందోళనలు కొనసాగుతున్న వేళ ప్రపంచం మొత్తం ఒకటే ప్రశ్న తలెత్తుతోంది. అసలు ఇరాన్లో ఇంత ప్రజాగ్రహం ఎందుకు తన్నుకొచ్చింది? సుప్రీం లీడర్ ఖమేనీ ఫోటోలు కనిపిస్తే చాలు కాల్ చేసేంత కోపంతో జనం ఎందుకు రగిలిపోతున్నారు? ఇరాన్లో రక్తపాత ప్రజా తిరుగుబాటులో కొత్త ట్రెండ్ మొదలైంది. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఫోటోలను తగలబెట్టి ఆ మంటల్లో ఇరాన్ మహిళలు సిగరెట్లు వెలిగిస్తున్నట్లు దృశ్యాలు గ్లోబ్ అంతటా వైరల్ అవుతున్నాయి. 2 వారాలుగా మధ్యప్రాచ్య దేశాన్ని కుదిపేస్తోన్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో ఈ తరహా నిరసనలు టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారాయి. కఠినమైన సామాజిక కట్టుబాట్లు, మహిళల హక్కులపై ఆంక్షలకు పేరుగాంచిన దేశంలో ఈ ట్రెండ్ ధిక్కరణకు చిహ్నంగా మారింది. ఇస్లామిక్ దేశం సుప్రీం లీడర్ చిత్రాలను దహనం చేయటం చట్ట ప్రకారం తీవ్రమైన నేరం. మహిళలు సిగరెట్లు కాల్చడం పైన నిషేధముంది. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి, ప్రభుత్వ భవనాలను తగలబెట్టిన నిరసనకారులకు మరణ శిక్ష విధించబడుతుందని టెహ్రాన్ ప్రాసిక్యూటర్ తెలిపారు. అయినా ఎవరూ పెద్దగా పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా యువ ఇరానియన్ మహిళలు ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగా విప్లవానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ నిరసనలు ఇరాన్ ప్రభుత్వాన్ని సవాల్ చేయటమే కాదు, మహిళలపై కఠినమైన సామాజిక కట్టుబాట్లు వ్యతిరేకిస్తున్నారని సూచిస్తున్నాయి. అనేక మంది మహిళలు హిజాబ్ చట్టాలను ధిక్కరిస్తున్నారు. మహిళలు హిజాబ్లు తొలగించటం, బహిరంగంగా సిగరెట్లు కాల్చటం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దశాబ్దాలుగా కొనసాగుతోన్న ఇస్లామిక్ మత గురువుల పాలనపై ఇరాన్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఖమేనీకి మరణం అనే నినాదాలతో జనం రోడ్లపైకొస్తోన్న దృశ్యాలు దేశమంతటా కనిపిస్తున్నాయి. 2022లో మొదలైన హిజాబ్ వ్యతిరేక పోరాటం ఇప్పుడు మరింత తీవ్రమైంది. మహిళలు సిగరెట్లు కాల్చటం, హిజాబ్లు తీసేయటం అనేది ఒక రకంగా చట్టాల ఉల్లంఘనే అని చెప్పాలి. తమపై బలవంతంగా రుద్దిన డ్రెస్ కోడ్ని తాము అంగీకరించబోమని చెప్పటానికి ఇదొక చిహ్నం. తమ శరీరంపై తమకి అధికారం ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, ఇరాన్ సమాజంలో మహిళలు బహిరంగంగా సిగరెట్లు కాల్చడంపై తీవ్రమైన సామాజిక, మతపరమైన ఆంక్షలున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోల్లో మహిళలు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఫోటోలను తగులబెట్టి ఆ మంటతో సిగరెట్లు వెలిగిస్తున్నారు. ఇది ఇస్లామిక్ ప్రభుత్వ అధికారాన్ని తాము లెక్క చేయటం లేదని చెప్పేందుకు చేస్తోన్న చర్య. ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. గత డిసెంబర్ చివరి వారం నుంచి మొదలైన ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా 100కు పైగా నగరాలకు పాకింది. జనం పెద్ద సంఖ్యలో వీధుల్లోకి తరలివచ్చి ర్యాలీలు చేస్తున్న వీడియోలు, ఫోటోలు ఆన్లైన్లో ప్రత్యక్షమవడంతో ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్, ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్ పై నిషేధం విధించింది. దాంతో ఆందోళనల తీవ్రత బయటి ప్రపంచానికి పూర్తి స్థాయిలో తెలియటం లేదు. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 200 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఒక్క టెహ్రాన్లోనే ఈ స్థాయిలో మరణాలు సంభవించాయని, దేశవ్యాప్తంగా ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మృతుల్లో ఎక్కువ మంది యువకులే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఖమేనీ ప్రభుత్వం 2500 మందికి పైగా నిరసనకారుల్ని అరెస్టు చేశారని అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఉద్యమానికి మద్దతుగా చాలా మంది వ్యాపారులు షాపులు మూసివేసి పోరాటంలో భాగస్వాములవుతున్నారు. కేవలం హిజాబ్ గురించే కాదు, ఆర్థిక స్వేచ్ఛ, రాజకీయ మార్పు కోసం ఇరాన్ ప్రజలు చేస్తోన్న పోరాటమిది. దేశంలో చెలరేగిన ఉద్రిక్తతలు, ఆందోళనలపై ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ చేతులు ఇరాన్ ప్రజల రక్తంతో తడిచాయన్నారు. ట్రంప్ ని ఖుషి చేసేందుకు సొంత వీధులను నాశనం చేసుకుంటున్నారంటూ ఇరాన్ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేయాలని ఇరాన్ మాజీ రాజకుటుంబ వారసుడు, చివరి షా కుమారుడు రెజా పహ్లావి ప్రజలకు పిలుపునిచ్చారు. దాంతో రాజధాని టెహ్రాన్ వీధుల్లో మంటలు వేశారు. ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెజా పహ్లావి తిరిగి రావాలని జనం డిమాండ్ చేస్తున్నారు. ఇక శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తోన్న ప్రజలకు సాయం చేయాల్సిందిగా విదేశాల్లో ఉన్న ఇరాన్ యువరాజు రెజా పహ్లావి ప్రెసిడెంట్ ట్రంప్ కు విజ్ఞప్తి చేశారు. నిరసనకారులను అణిచివేసేందుకు ప్రభుత్వం చేస్తోన్న దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవాలని కోరారు.
ప్రజల్లో ఇంతటి ఆగ్రహం పెల్లుబుకటానికి 3 ముఖ్య కారణాలున్నాయి. ఇస్లామిక్ పాలనలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ప్రస్తుతం ఆ దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ రికార్డ్ స్థాయిలో పడిపోయింది. ఒక అమెరికన్ డాలర్ విలువ 12 లక్షల రియాల్స్ కు చేరింది. ఆహారం, మందులు లాంటి నిత్యావసర వస్తువులు సామాన్యులు భరించలేనంత భారంగా మారాయి. అమెరికా లాంటి దేశాలు విధించిన కఠినమైన ఆంక్షలు కూడా ఇరాన్ ఆదాయ వనరుల్ని, చమురు ఎగుమతుల్ని దెబ్బతీశాయి. దాంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు నేరుగా సుప్రీం లీడర్ ఖమేనీని టార్గెట్ చేశారు. అతని పాలనను నియంతృత్వంగా వర్ణిస్తూ గద్దె నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, ఇరాన్ తమ దేశ ప్రజల సంక్షేమం కంటే విదేశీ యుద్ధాలపై ఎక్కువ నిధులు ఖర్చు చేస్తోందని జనం భావిస్తున్నారు. ఇటీవలే ఇజ్రాయెల్ తో జరిగిన యుద్ధం వల్ల ఇరాన్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారటం ప్రజల సహనాన్ని పరీక్షించింది. గతంలో మాదిరిగా సంస్కరణల కోసం కాకుండా ఈసారి మొత్తం వ్యవస్థ మార్పు కోసం జనం ఆందోళనలు చేస్తున్నారు. పూర్తిగా ఇస్లామిక్ రిపబ్లిక్ నే తిరస్కరిస్తున్నారు. ఇరాన్ విసిగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ దేశం అలసిపోయింది. కరెన్సీ విలువ పడిపోవడం, ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి తాకడంతో జనం ఇస్లామిక్ పాలనపై ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. అందుకే దేశం మొత్తం ఆందోళనలతో అట్టుడికిపోతోంది. ఇవన్నీ చూస్తుంటే ఇరాన్లో ఇస్లామిక్ పాలన అంతమయ్యే సమయం ఆసన్నమైందా? జనమంతా సుప్రీం లీడర్ ఖమేనీని గద్దె దించడం ఖాయమా? చరిత్రాత్మకమైన మలుపులతో ఇరాన్ ఇస్లామిక్ పాలన పట్ల కట్టలు తెంచుకున్న జనాగ్రహం. ఇరాన్లో కనిపిస్తోన్న దృశ్యాలు ఆ దేశ చరిత్రలోని అత్యంత ఉత్కంఠభరితమైనవిగా మారుతున్నాయి. సిగరెట్లు వెలిగించడానికి సుప్రీం లీడర్ ఖమేనీ ఫోటోలను వాడటం, హిజాబ్లు తీసేసి మంటల్లో వేయటం, వినూత్న రీతిలో నిరసన తెలపటం వెనుక దశాబ్దాల అణచివేతతో పాటు ఇటీవల ముంచుకొచ్చిన ఆర్థిక సంక్షోభం ప్రధాన కారణాలుగా ఉన్నాయి. సామాజిక స్వేచ్ఛ లేకపోవటం, అణచివేత ధోరణి ఇరాన్ పౌరులను వీధుల్లోకొచ్చేలా చేశాయి. ఈ పరిస్థితుల్లో ఇరాన్ ఓ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓవైపు అంతర్జాతీయ ఆంక్షలు, మరోవైపు అంతర్గత తిరుగుబాట్లు ఆ దేశ పునాదులను, ఇస్లామిక్ పాలన గోడలను కదిలిస్తున్నాయి. ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ రికార్డ్ స్థాయిలో పడిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మాంసం, పాలు, కూరగాయల ధరలు గడచిన కొన్నేళ్లలో రెట్టింపు కంటే ఎక్కువయ్యాయి. నిరుద్యోగం, ఉపాధి దొరక్కపోవడంతో దేశ భవిష్యత్పై యువతలో నమ్మకం సన్నగిల్లింది. మరోవైపు 80 ఏళ్లు పైబడిన సుప్రీం లీడర్ అలీ ఖమేనీ వారసత్వం పైన ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. ప్రజలు ఆయన్ని ఒక మత నాయకుడిగా కాకుండా తమ కష్టాలకు మూల కారణమైన నియంతలా చూస్తున్నారు. ఖమేనీ తరువాత వచ్చే నాయకత్వంపై అస్పష్టత కూడా ప్రస్తుత వ్యవస్థ పట్ల ఉన్న వ్యతిరేకతను మరింత పెంచుతోంది. ప్రజలు విసిగిపోయినా ఇరాన్లో ఇస్లామిక్ పాలన అంతం కావటం అంత తేలికైన విషయం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇరాన్ సైన్యం కంటే శక్తివంతమైన రెవల్యూషనరీ గార్డ్స్ ఇప్పుడున్న వ్యవస్థకు వెన్నెముకలా ఉంది. వీరు ఆర్థికంగా, సైనికంగా దేశాన్ని శాసిస్తున్నారు. వ్యవస్థ కూలిపోతే తమ మనుగడకే ప్రమాదమని భావించి నిరసనలను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. ఈ సమయంలో నిరసనకారులందరినీ ఏకం చేసే బలమైన నాయకుడు, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ప్రస్తుతం ఇరాన్లో కనిపించటం లేదు. అమెరికా లాంటి దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ ఇతర మార్గాల ద్వారా చమురు ఎగుమతులు చేస్తూ ప్రభుత్వం మనుగడను సాగిస్తోంది. ఇరాన్లో నిరసనలు తెలుపుతోన్న ఆందోళనకారులను హతమార్చాలనుకుంటే వారిని రక్షించడానికి అమెరికా రంగంలోకి దిగుతుందని ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అయితే ట్రంప్ ప్రకటనను ఇరాన్ ఖండించింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించింది. వెనజుయేలాపై అమెరికా అటాక్ తరువాత ఇరాన్ విషయంలో యుఎస్ ఏం చేయబోతోందన్నది కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అయితే చరిత్ర చెప్తున్నదేంటంటే ఏ దేశంలోనైనా ఆర్థిక సంక్షోభం, సామాజిక అణచివేత పతాక స్థాయికి చేరినప్పుడు విప్లవాలు సంభవించాయి. ఇరాన్లో కూడా ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ప్రభుత్వం తుపాకీ తూటాలతో నిరసనలను ఆపేందుకు ప్రయత్నిస్తున్న జనం గుండెల్లో రగులుతోన్న అసంతృప్తిని ఆపటం కష్టం. ఇది ఇస్లామిక్ పాలన అంతానికి దారితీస్తుందా? ఉద్రిక్తతలు, నిరసన జ్వాలలు అంతెత్తున ఎగసి కొన్నాళ్లకు చల్లారిపోతాయా అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ గడచిన 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత బలమైన సవాల్ను మాత్రం ఇరాన్ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. దేని నుంచి
నుంచి ఇస్లామిక్ ప్రభుత్వం ఎలా బయటపడుతుందన్న దానికోసం ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.